మహాభారతంలో 5గురు మహావీరులు ఒకే నక్షత్రం గ్రహగతుల సమయంలో పుట్టారు. వారు భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. వీరిలో ఎవరు ముందుగా ఒకరిని చంపుతారో మిగిలిన వారిని ఆ ఒక్కడే చంపుతాడు. ఇది విధిరాత. వీరిలో దుర్యోధనుడు, జరాసంధుల కథలను ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 5గురి మహావీరుల్లో కీచకుడి కథ చూద్దాం. కీచకుడికి సింహబలుడిగా పేరుంది. అతను సైన్యంతో వస్తున్నాడనగానే రాజ్యాలు భయపడిపోయేవి. భారత కాలంలో సూతుల రాజు కేకయ అనే అతను ఉండేవాడు. అతను మాలవరాజ కన్య మాళవికను పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టినవాడు కీచకుడు. కేకయ రాజు మరో భార్యకు పుట్టిన కుమార్తె చిత్ర. ఆ చిత్రే సుదేష్ణగా విరాటరాజు భార్యగా ప్రసిద్ధి చెందింది. కీచకుడు, సుదేష్ణ అక్కా తమ్ముళ్ళు. మహాభారతంలో విరాట పర్వంలో మనకు కీచకుడు కనిపిస్తాడు. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అరణ్యవాసం పూర్తయ్యాక అజ్ఞాతవాసం కోసం మత్స్యరాజ్యాన్ని ఎంచుకుంటారు. మత్స్యరాజ్యానికి చక్రవర్తి విరాటరాజు. అతని కొలువులో మారుపేర్లతో పాండవులు చేరుతారు. ద్రౌపది సైరంధ్రి వ్రతం అని చెప్పి మాలిని పేరుతో పరిచారికగా చేరుకుంది. సుదేష్ణకు అత్యంత ఆప్తురాలైంది. మరో 1 నెల రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తవుతుంది అనగా అప్పుడు పిడుగులా వచ్చాడు కీచకుడు. కీచకుడు వచ్చాకే మహాభారతం కథ మరో మలుపు తీసుకుంది. సింహబలుడిగా పేరున్న కీచకుడు చేసేవన్నీ అధర్మ కార్యాలే. అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఎంతటి కీచకుడికైనా నాశనం తప్పదు. అదే జరిగింది. మత్స్యరాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు కీచకుడు. బావ విరాటరాజు అంత సమర్థుడు కాదు. కీచకుని బలంతోనే మత్స్యరాజ్యాన్ని విస్తరించాడు. అందువల్ల విరాటరాజ్యంలో కీచకుడు చెప్పిందే శాసనం. దుర్యోధనుడిలాగే కీచకులు 100 మంది. కీచకుడి తమ్ముళ్లను ఉపకీచకులు అనేవారు. వీరంతా కూడా బలవంతులు. వీరంతా ఒక సైన్యంగానే రాజ్యాలను ఆక్రమించేవారు. కీచకుడు అలంకార ప్రియుడు. అందాన్ని చూస్తే చాలు ఆస్వాదించాలనుకునే రకం. అతనికి ఆభరణాలంటే చాలా ఇష్టం. మితిమీరిన కాముకుడు. అతను రాజ్యానికి వస్తే ఆడవాళ్లు భయపడిపోయేవారు. విరాటరాజుకి బావమరిది కీచకుడు కనుక విరాటరాజుకి కూడా కీచకుడి ఆగడాలను ఆపే ధైర్యం లేదు. అక్క సుదేష్ణ కూడా ఏనాడు అడ్డు చెప్పలేకపోయింది. ఎందుకంటే కీచకుడు లేకపోతే మత్స్యరాజ్యం లేదు. అందుకే కీచకుడికి ఎదురే లేకుండా పోయింది. విరాటరాజుని కీచకుడు ఏనాడు గౌరవించలేదు. కానీ అక్క సుదేష్ణ అంటే మాత్రం చాలా అభిమానం చూపించేవాడు. ఎప్పుడు రాజ్యానికి వెళ్ళినా అక్క ఆశీర్వాదం తీసుకునేవాడు. అలా ఓసారి కోటకు వచ్చి అక్క గదికి వెళ్ళినప్పుడే సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూశాడు. అద్భుత సౌందర్యరాశి అయిన ద్రౌపదిని చూసి మోహించాడు. ఆ క్షణమే కీచకుడి మరణశాసనం సిద్ధమైంది. సైరంధ్రి గురించి నేరుగా అక్కనే అడిగాడు. ఆమె భర్తలు 5గురు గంధర్వులని, ఆమె జోలికి పోవద్దని కీచకుడికి ఎన్నో రకాలుగా చెప్పింది సుదేష్ణ. కీచకుడు కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు. ఎవరి మాట వినలేదు. పరిచారిక వేషంలో ఉన్న ద్రౌపది ముందు కీచకుడు నానా వేషాలు వేశాడు. కోరిక తీర్చమన్నాడు, బెదిరించాడు. ద్రౌపది కూడా చాలా రకాలుగా చెప్పి చూసింది. అయినా వినలేదు. సైరంధ్రి తన గదికి రాకపోతే ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని అక్క సుదేష్ణను బెదిరించాడు. ఇక తమ్ముడి అరాచకానికి భయపడి సుదేష్ణ మధువు ఇచ్చే వంకతో ద్రౌపదిని కీచకుడి మందిరానికి పంపించింది. వెళ్ళగానే ద్రౌపది చేయి పట్టుకున్నాడు కీచకుడు. అంతటి సింహబలుడిని పక్కకు తోసేసి ద్రౌపది తప్పించుకుంది. ద్రౌపది అంతటి శక్తివంతురాలు. అక్కడి నుంచి విరాటరాజు కొలువులోకి వెళ్ళి ద్రౌపది జరిగిన విషయం చెప్పింది. అక్కడికి వచ్చాడు కీచకుడు. వస్త్రాపహరణం సమయంలో ద్రౌపది అన్యాయాన్ని అక్కడి పెద్దలు వినలేదు. విరాటరాజు కొలువులోనూ అదే పరిస్థితి. ధర్మరాజు మారువేషంలో అక్కడే ఉన్నాడు. వంటవాడి వేషంలో భీముడు అక్కడే ఉన్నాడు. అయినా మాట్లాడలేని పరిస్థితి. ఏవో మాటలు చెప్పి ద్రౌపదిని పంపేశారు. కీచకుడు మాత్రం ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. ఇక లాభం లేదని ద్రౌపది భీముడి దగ్గరికి వెళ్ళింది. కీచకు వధకు నర్తనశాలను ఎంచుకుంది. కీచకుడితో ప్రేమగా మాట్లాడినట్టు నటించింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కీచకుడు అది నిజమే అని నమ్మాడు. రాత్రికి నర్తనశాలకు రమ్మని ద్రౌపది ఆహ్వానించింది. కీచకుడు పొంగిపోయాడు.
అంతటి మహాబలుడు కామం ముందు లొంగిపోయాడు. ముందు రోజు అంత గొడవ చేసిన ద్రౌపది మర్నాడే మారిపోయి ఎందుకు రమ్మందో అర్థం చేసుకోలేకపోయాడు. కీచకుడి బలహీనతే అతనికి మృత్యువుగా మారింది. కామం, గర్వం ఉంటే ఎలా నాశనమవుతామో తెలుసుకునేందుకు కీచకుడి కథే మంచి ఉదాహరణ. ఆ రోజు ఎప్పుడు చీకటి పడుతుందా అని కీచకుడు ఎదురు చూశాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆభరణాలన్నీ అలంకరించుకుని వెళ్ళాడు. మంచం మీద పడుకున్నది ద్రౌపదే అనుకున్నాడు. చెయ్యి వెయ్యగానే భీముడు కొట్టిన దెబ్బకి కామోన్మాదం అంతా వదిలేసింది. ఇక భీమ కీచకుల యుద్ధాన్ని భారతంలో అత్యద్భుతంగా వర్ణించారు. శబ్దం రాకుండా చేసిన మల్లయుద్ధం అది. శబ్దం వచ్చిందా అక్కడ ఉన్నది భీముడని తెలిసిపోతుంది. తెలిసిందా అజ్ఞాతవాసం చెడిపోతుంది. మళ్ళీ పాండవులు అరణ్యవాసం చెయ్యాలి. అటు కీచకుడు రాత్రి దొంగలా వచ్చాడు కాబట్టి అతను శబ్దం లేకుండా యుద్ధం చేస్తున్నాడు. మొత్తానికి భీముడు కీచకుడిని చంపేశాడు. ఆనవాలు లేకుండా కీచకుడిని ఒక ముద్దగా చేసేశాడు. కీచకుని వధ సంగతి తెలిసి ఉపకీచకులు ద్రౌపది మీద దాడి చేస్తే వారిని భీముడు చంపేశాడు. గంధర్వులే వచ్చి కీచకుడిని చంపేశారని అంతా అనుకున్నారు. కానీ కీచకుని వధతోనే దుర్యోధనుడికి అనుమానం వచ్చింది. అంతటి బలవంతుడిని చంపగలిగేవాడు ఒక్క భీముడే అనుకున్నాడు. మత్స్యరాజ్యం మీద దండెత్తాడు. విరాటరాజ్యం ఇప్పటి నేపాల్ ప్రాంతంలో ఉందని అంటారు. అక్కడ కీచకబాద్ అనే ఒక ప్రాంతం కూడా ఉంది. అక్కడే కీచక వధ జరిగిందని కథలు ఉన్నాయి. విరాట పర్వం పేరుతో దేశంలో చాలా ప్రాంతాలు కనిపిస్తాయి. మొత్తానికి కీచకుడి రాకతోనే మహాభారతం మలుపు తిరిగింది. కీచకుడు చనిపోయాక మత్స్యరాజ్యంలోనే పాండవులు ఉన్నారని కౌరవులకు అర్థమైంది. వారు మత్స్యరాజ్యంపై యుద్ధానికి వచ్చారు. అప్పుడే అర్జునుడు తన నిజస్వరూపం చూపించి కౌరవులను ఓడించాడు. పాండవులే ఇన్నాళ్ళు మారువేషాలతో తన రాజ్యంలో ఉన్నారని విరాటరాజుకి తెలిసింది. కీచకుడి వల్ల విరాటరాజుకి మరో లాభం కూడా కలిగింది. విరాటరాజు సుదేష్ణకు ఉత్తర కుమారుడు, ఉత్తర అనే 2 పిల్లలు. వీరిలో ఉత్తర అమిత సౌందర్య రాశి. కీచకుడి వధ అనంతరం ఉత్తరను అర్జునుడి కొడుకు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉత్తర కొడుకు పరీక్షిత్తే హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. విరాటరాజుకు పరీక్షిత్తు మనవడు అవుతాడు. ఒక చిన్న మత్స్యరాజ్యానికి రాజైన విరాటుడు పాండవులకు ఆశ్రయం ఇవ్వడం, కీచకుడు మరణించడం వల్ల ఏకంగా పాండవుల వియ్యంకుడయ్యాడు. కీచకుడికి పెళ్ళైనట్టు, భార్యాపిల్లలు ఉన్నట్టు మహాభారతంలో ఎక్కడా కనిపించదు. విలాసాల్లో మునిగి తేలడం, యుద్ధాలు చేయడం ఈ రెండే అతని జీవితంలో కనిపిస్తాయి. తన శృంగారకాంక్షకు తగ్గట్టు శృంగారపట్టణం అనే నగరాన్ని కూడా కీచకుడు నిర్మించాడని అంటారు. మహాయోధుడుగా పేరు పొందాడు. మత్స్యరాజ్యాన్ని కాపాడుకోవడమే అతని లక్ష్యం. పేరుకి విరాటుడు రాజైనా పెత్తనమంతా కీచకుడే చేశాడు. భీమ, దుర్యోధనుడితో సమానమైన వాడు కీచకుడు. గదాయుద్ధంలో గొప్ప నైపుణ్యం ఉన్నవాడు. మహాభారతంలో ప్రతి పాత్ర ఒక్కో సందేశం ఇస్తుంది. మితిమీరిన శృంగారకాక్ష, బలం ఉందన్న గర్వం ఎప్పటికైనా ప్రమాదమేనని కీచకుడి జీవితం చెప్తోంది. కీచకుడికి కౌరవులకు మధ్య పెద్ద స్నేహమేమీ లేదు. ఒకవేళ ద్రౌపది మీద కీచకుడికి దుర్బుద్ధి పుట్టకపోయి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున పోరాడేవాడు. ఉత్తరకు స్వయాన మేనమామ కాబట్టి కురుక్షేత్ర యుద్ధం తర్వాత హస్తినాపుర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించేవాడు. కానీ కామోన్మాదమే కీచకుడిని సర్వనాశనం చేసింది. ముందు ఉన్న అద్భుత అవకాశాలను మనలో ఉన్న లోపాలే నాశనం చేస్తాయి. అందుకు గొప్ప ఉదాహరణ కీచక పాత్రే.